కరీంనగర్ జిల్లా సైదాపూర్లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే 39 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఆడబిడ్డల ఆశీర్వాదం చాలా పెద్ద బలమని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంలో మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామన్నారు. సిరిసిల్లలో తయారు చేసిన చీరలను ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళలకు అందిస్తున్నామని తెలియజేశారు. ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టి ప్రతి మహిళకు చీర అందించే బాధ్యత మహిళా సంఘాలదని, ఇంకా ఎవరైనా గ్రామాల్లో మహిళా సంఘాల్లో లేకపోతే వారిని చేర్చి అందరూ ఐకమత్యంగా ఉండాలని కోరారు. మన దగ్గర తయారు చేయడానికి డిజైన్లు కూడా మీరే ఫైనల్ చేసి ఇవాళ ఈ చీరల కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. ఇవాళ ఇది అయిన తర్వాత ఊరూరుగా అందరికీ బొట్టు పెట్టి చీర ఇచ్చే బాధ్యత మీ అందరి మీద ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మీ ద్వారానే తెలంగాణ అక్క చెల్లెలందరికీ చీరలు పంపించే నిర్ణయం తీసుకుంది. అధికారులను నాయకులను కాకుండా మహిళా సంఘాల ద్వారా ఇంటింటికి చీర చేరాలి. 18 సంవత్సరాలు పైబడ్డటువంటి బీపీఎల్ ఏదైతే తెల్ల రేషన్ కార్డు ఉందో 90 సంవత్సరాలున్నా తప్పకుండా తల్లికి చీర చేరాలనేటువంటి ఆలోచనతో ఇలా 18 సంవత్సరాలు పైబడ్డ తీసుకుంటా ఉన్నాం. నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, ఊర్లలో ఇంకెవరైనా మహిళలు సభ్యులు కావాలి ఉంటే వాళ్ళందరూ సభ్యులు చేయించే ప్రయత్నం చేసే బాధ్యత మీది. వాళ్ళందరూ సభ్యులు చేయండి, ఐక్యంగా ఉండండి. వాస్తవంగా మీరు ఇలా ప్రపంచంలో ఎవరైనా బ్యాంకు దగ్గరకు అప్పడిగితే అప్పిగారు, సుధాకర్ గారు అడిగితే అప్పిగారు, కానీ సుధాకర్ భార్య మహిళా సంఘం సభ్యురాలుగా అప్పడిగితే వాళ్ళు అప్పడగక ముందే వచ్చి మీకు అప్పిస్తామనే విధంగా మహిళలు ఇలా రిపేమెంట్ చేసి గౌరవం తెచ్చుకున్నారు.